ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నామండి. ఒక ఇల్లు కట్టుకున్నాం. కొత్తింట్లో కొన్ని చోట్ల బూజు వస్తూ ఉంటుంది. బూజు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? కొత్త ఇల్లు కట్టుకున్న ఇండ్లును మనము తీసేసి పక్కకి వెళ్ళిపోతామా? ఆ ఇండ్లు పడగొట్టేస్తామా? కాదు కదా, పడగొట్టేయం కదా. ఆ ఇంటిని ఆ బూజు ఒకటే తీసి పక్కకేస్తాం కదా. అలాగే మన యొక్క జీవితంలో వస్తున్న సమస్యలను ఆ బూజు ఏ విధంగా తీసి బయట పారేస్తూ ఉన్నామో ఆ సమస్యలను కూడా తీసి బయట పారేసుకోవాలి. నా జీవితంలో కూడా సమస్యలు లేవని చెప్పడానికి లేవు. ఎన్నో సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలన్నీ కూడా మనము ఇంట్లో ఆ బూజును తీసి బయట పారేసి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో మనం ఏ విధంగా మరలా మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తామో అలాగే కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. నా యొక్క జీవితంలో కూడా వచ్చిన సమస్యలన్నీ మరి బూజు తీసి బయట పారవేసినట్లు సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అలాగే మన ఆత్మీయ జీవితంలో బూజు పడతా ఉంటుంది. ఆత్మీయ జీవితంలో కూడా బూజు పట్టదనుకోవద్దని, ఖచ్చితంగా బూజు పడతా ఉంటుంది. ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎన్నోసార్లు తప్పిపోతూ ఉంటాం. బూజు పడతా ఉంటుంది ఆత్మీయ స్థితికి. ఆ బూజు పట్టినప్పుడు ఆ బూజు పట్టిందిలే ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా మనం కట్టుకున్న ఇల్లే పాడగొట్టేద్దామని అనుకుంటే కాదు. ఆ బూజును తీసి బయటకు పారేసి మన యొక్క ఆత్మీయ గృహాన్ని శుభ్రం చేసుకోవాలి. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని శుభ్రం చేసుకోవాలి. బూజు పడతా ఉంటాయి. ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఆత్మీయ జీవితంలో. ఆ బూజు తీసివేసి ఆత్మీయ జీవితాన్ని శుభ్రం చేసుకొని దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు, దేవుని యొక్క రాకడ కొరకు మన ఆత్మీయ జీవితాన్ని సిద్ధం చేసుకోవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులు, ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అన్న విషయం దేవునికి తెలిస్తే ఆ విలువైన బహుమానాన్ని దేవుడు నీకు ఇవ్వడా? ఈ లోకంలోనే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచడా? ఉద్యోగాల కొరకు ప్రాకులాడుతూ ఉన్నావు, దేవుణ్ణి ప్రేమించి చూడు. దేవుడు నీకు ఒక ప్రశస్తమైన ఉద్యోగాన్ని ప్రసాదిస్తాడు. వివాహాల కొరకు ప్రాధేయపడుతూ ఉన్నావు, దేవుణ్ణి ప్రేమించి చూడు. ఒక శ్రేష్టమైన భర్తను నీ ముందుకు తీసుకొని పెడతాడు. అనారోగ్యంతో ఎంతో ఇబ్బంది పడుతూ వేదన పడుతూ ఉన్నావేమో, ఈ సమయంలో దేవుణ్ణి ప్రేమించి చూడు. దేవుడు నీ యొక్క అనారోగ్యాన్ని సంతోషంగా మారుస్తాడు. నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా,